టూత్ పేస్ట్ బదులు షేవింగ్ క్రీమ్ వాడేసానా? నొరగ చాలా ఎక్కువ వచ్చింది. బా ఏం టైమింగ్ మా వల్ల కావట్లేదే. ముందు ట్రై చేసి చూడబ్బాయ్. ఎవరికైనా సరే టైమింగ్ కీపప్ చేయడం అలవాటైపోతే జీవితంలో టైం బాగాలేదనే డైలాగ్ కొట్టాల్సిన అవసరమే రాదు. వాడి కూడా ఉన్నవాడికి కూడా రాదు కదా. నువ్వు జన్మలో మారవరా. మారితే ప్రధానమంత్రిని అవుతానా? ఏం అవ్వకూడదా? మనకెందుకు లేరా బాబు. అసరే గాని పాప మన హౌస్ ఓనర్ రెంట్ కోసం ఫోన్ చేశాడు. కరెక్ట్ గా 9 గంటల రమ్మని చెప్పాను. అందుకని షార్ప్గా 8:30 కల్లా ఎస్కేప్ అయిపోదాం. ఎందుకు డార్లింగ్ పెద్ద ఆయనకు అద్దె ఇవ్వకుండా అలా తిప్పుతావు? ఈ లోకంలో నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. ఇక్కడికి తరచూ మన కోసం వచ్చే జీవి ఆయన ఒక్కడే. అప్పుడప్పుడు బంధువులా వచ్చిపోని. ఇప్పుడు చూడు టైమింగ్ ని నేనెలా కీపప్ చేస్తాను. జలకాలాటలలో హై ఏ డార్లింగ్, నా కవచాన్ని కొంచెం ఇస్తావా? ఏంది మావా చచ్చిన పావును తీసినట్టు తీస్తున్నావు? ఎక్స్పైరీ చాలా కాలం అయింది. దేన్ని అంటున్నారు? మావా పెర్ఫ్యూమ్ బాటిల్. నేను కింగురా, కంపురా. డాలి పెళ్లి పందిల్లో వధువు కావాలని యాడ్ ఇచ్చాను. అది చూసి మాకు వరుడే అక్కర్లేదని 100 మంది రిప్లై ఇచ్చారు. గుడ్ మార్నింగ్ అన్నా. ఆ 100 మందిలో నువ్వు ఒకటి కదా, చూసుకుంటా. డాలి ఒక ముఖ్యమైన క్లయింట్ ని కలవాలి. నన్ను హ్యాబిట్స్ లో పడేసిపో. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. భైరవ రారా, వచ్చి కూర్చో. వీడి పేరు ఉప్పాడ కుమార్. 1 ఏడాది క్రితం ఈ ఏరియా ఎమ్మెల్యేతో పాటు నా దగ్గరికి వచ్చాడు. వ్యాపారం చేస్తానని ఏవో డాక్యుమెంట్లు తీసుకొచ్చి నన్ను లోన్ అడిగాడు. మనోడే సార్, పార్టీ కోసం చాలా పాటుపడ్డాడు. మన ఏరియాలో వాటర్ సప్లై చేస్తున్నాడు. కొత్తగా 4 నీళ్ల లారీలు కొని గాజువాకలో కూడా సప్లై చేద్దాం అనుకుంటున్నాడు. లాభసాటి వ్యాపారం అండి, ధైర్యంగా ఇవ్వండి. అదే ప్రాపర్ డాక్యుమెంట్స్ సార్ ఇస్తాడరా, నేను చెప్పానుగా. థ్యాంక్స్ అన్న. 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాను. ఇంతవరకు దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు. చాలాసార్లు రిమైండ్ చేశాను, కానీ వాడి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మెయిన్ బ్రాంచ్ నుంచి నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఉన్నట్టుండి ఉప్పాడ కుమార్ నాకు ఒకనాడు ఫోన్ చేసి ప్లాంట్కి వస్తే లోన్ సెటిల్ చేస్తాను అని చెప్పాడు. మనకు డబ్బు జమ అయితే చాలని డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వాడు చెప్పినట్టు ప్లాంట్కి వెళ్ళాను. అన్న మిమ్మల్ని మాత్రమే లోపలికి రమ్మన్నారు. నమస్కారం. నమస్కారం. రైట్, డబ్బులు తీసుకురారా. ఇదిగో. ఇంట్రెస్ట్ 64 లక్షలు. ఓకే ఓకే, లెక్క పెట్టుకోవచ్చా? నా మీద అనుమానం? నో అలానే కాదు. డబ్బులు తీసుకెళ్ళరా. సార్ మీరు వెళ్ళి 4-5 ఏళ్ళ తర్వాత రండి. వెళ్ళండి సార్. పొమ్మన్రా సార్, మీరు తొందరపడుతున్నారు, ఆవేశపడుతున్నారు. ఐఎమ్ సారీ. ఊరుకోండి. మనిషి అన్నాక నమ్మకం ఉండాలి. ఉండండి ఒక్క నిమిషం. ఇది చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచిది మంచిది. సార్ ఏంటి సార్ ఈ అక్రమం? చాలా తప్పు సార్. నేను డబ్బులు ఇచ్చాను, నువ్వు పత్రాలు తిరిగి ఇచ్చేసావు. లోన్ క్లోజ్ అయింది. వెళ్ళు బయలుదేరు. లోపల పెట్టరా. అకౌంటబుల్ సార్. నేను సమాధానం చెప్పుకోవాలి సార్. మనిషిని చూస్తే జాలేస్తుంది. డబ్బులు ఇచ్చేసాయి, పోతాడు. అయితే నాతో ఆడమను, ఇచ్చేస్తాను. ఏ ఆట ఆడాలి? ఒక్క ఓవర్ వేస్తాను. 6 బాల్స్ లో 1 రన్ తీ, నీ డబ్బు ఇచ్చేస్తాను. చచ్చింది గొర్రె అయిపోయాడు. సార్ నా క్రికెట్ ఆడడం రాదు సార్. సార్ నాకు డ్రైవింగ్ తెలీదు. సిటీలో నీళ్ళ దొరకలా. 1 బాల్ కి 6 రన్లు కొట్టాలంటే క్రికెట్ తెలియాలి. 6 బాల్స్ కి 1 రన్ కొట్టాలంటే తల్లి తెలిస్తే అంత తెలియపోతే అంత. రేయ్ బయట రా.
పట్టుకోరా పట్టుకో రోజేరా చూడలేమా ఆఫీసర్ జాత జాత కానీ ఆయన రన్అట్ చేసాయి అదే అలా గుద్దేశావు ఆఫీసర్ ఇదెవరికి చెప్పలేదు. భార్య బిడ్డలకు కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అని సర్ది చెప్పాను. నువ్వు తప్ప వేరే ఏ కలెక్షన్ ఏజెంటు వాడి దగ్గరికి వెళ్ళలేరు. జిఎం గారు ఉదయానికల్లా డబ్బు మొత్తం జమ చేయాలని స్ట్రిక్ట్గా చెప్పి వెళ్ళారు. లేదంటే నేను మోసం చేసినట్టు అయిపోతుంది. నెక్స్ట్ మంత్ నా కూతురికి పెళ్లి పెట్టుకున్నాను. చాలా పెద్ద సంబంధం. ఈలోగా డబ్బులు జమ చేయలేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిందే. నిజాయితీ గల వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవడం, అందుకు కారకులైన నీచ్ కంపెనీలందరూ మీసం వెలితిప్పుతూ తిరగడం ఇప్పుడు సహజం అయిపోయింది సార్. అమౌంట్ ఎంత? 64 lakhs. 64. డబ్బు ఎప్పుడు కట్టాలి? రేపు ఉదయం. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా ఆ డబ్బు మీ టేబుల్ మీద ఉంటుంది. ఏంటి సాయంత్రం లోపుగానా? ఈరోజు చాలా మందికి లేని ఒక చెడ్డ అలవాటు నాకుంది సార్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఎవర్రావాడు? మనకంటే పెద్ద కటింగ్ చెప్తున్నాడు. ఎవర్రా నువ్వు? ఐసీసీఐ బ్యాంక్ నుంచి మేనేజర్ పంపించారు. డబ్బులు వసూలు చేసుకుపోదామని వచ్చాను. నువ్వేమన్నా పెద్ద వసూలు రాజావా? ఊళ్ళో అలాగే చెప్పుకుంటున్నారు. నా దగ్గర వసూలు చేసుకుపోయేంత ధైర్యం ఉందా? చూడు, ఆటో కొన్నవాడిని, కిళ్ళి కొట్టు పెట్టుకున్నవాడిని, వ్యవసాయానికి ట్రాక్టర్ కొన్నవాడిని, అమాయకుల్ని బెదిరించి వసూలు చేసే చిల్లరదోని కాన్రా నేను. నీలా 50 లక్షలు 60 లక్షలతో మొదలెట్టి 500 కోట్లు 1000 కోట్లు లోన్లు తీసుకుని తిరిగి ఇవ్వకుండా సర్కార్కి ఎగనామం పెట్టే వాళ్ళని వెతికి పట్టుకుని వసూలు చేసేవాడిని. ఇస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతాను, లేదంటే ఇచ్చి తీసుకుపోతాను. ఇచ్చి తీసుకుపోతావా? ఇవ్వరా చూద్దాం. సింహాన్ని వేటాడడానికి వెపన్స్ అవసరం అవుతాయి, గుంట నక్కలకి అవసరం లేదు. గేటు మూసేరా అన్నా. ఆడు గేట్ మూసి వచ్చాడన్నా. క్రికెట్ ఆడితేనే డబ్బులు ఇస్తావంట, ఆడదామా? ఉప్పాడ్, ఒకే ఒక ఓవరు. నువ్వు వేసే 6 బాల్స్ లో ఒక్క బాల్ టచ్ చేయలేకపోయినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు. రేయ్ తప్పుకోరా. అన్నా ఫుల్ టాస్ అయ్యానా? ఒకే బాల్ తో పంపించేసేయండి. రేయ్ రెడీయా? ఏమైందిరా? రేయ్ అని బయటపడండి రా. వావ్ సచిన్ కుమారు కాలు విరిగిపోవాలి. ఐ థింక్ కోహ్లీ. రేయ్ చూపాలు పట్టుకోరా.
బైక్ మీద రౌండ్ వేసినప్పుడే అనుకున్నాను పెద్ద ఆల్ రౌండర్ అయి ఉంటాడు. రెడీ రెడీ కుమారు వీరు కుమారు పాపలో పోయి నెత్తిరి కారాలే ఏంట్రా చూస్తున్నా ఆ బాల్ తీసుకొట్టా ముందుకెళ్ళా ఓకేనా ముందుకెళ్ళమంటున్నా కొంచెం ముందుకెళ్ళా ముందుకెళ్ళరా ఓకేనా మూసుకొని నుంచో శాఖ తగిలేసినట్టుంది. కుడికాలికి బాలేవరా దీనికి ఏం తక్కువ లేదు. రిక్కీ పాంటింగ్ ఎంఎస్ ఇప్పుడు హెలికాప్టరే. నో బాల్ ఫ్రీ హిట్ నో బాల్ అంటారా అదే? అవును. ఏట్రా నువ్వు ఎంపైరింగ్ చేసేది? నో బాల్ వేసావన్నా. నో బాల్ కాదురా అదే. నో బాల్ వేసావన్నా. వచ్చానంటే. ఆధారం చూపించాలా? చూసావా? అదే మీ వాడే చెప్పాడుగా, ఇంకో బాలే. నీకుందలే. హాయ్ జజ్జనక ఎటే నీళ్ళు కావాలా? 5 నిమిషాల్లో ఉంటా. దూకో. ఏట్రా 64 లక్షలు లెక్కెట్టిచ్చారా? అలాగేరా. నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్స్. ఉన్న డబ్బంతా ఊళ్ళో వాళ్ళకి పంచిపెట్టేశావు. ఏదో నేను కొంచెం దాచుకున్నాను, ఇప్పుడు దాన్ని కూడా తీసేసుకున్నావు. మనకంటూ సేవింగ్స్ ఉండొద్దా? ఈ రోజు సంపాదించింది ఈ రోజు ఖర్చు పెట్టేస్తేనే రేపు సంపాదించాలని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. లేదంటే సోమరం అయిపోతాం డార్లింగ్. అన్నం చల్లారిపోతే బాగోదు, ఫ్రిడ్జ్ లో దాచుకుని తినట్టుంటుంది. వేటాడి తింటేనే వెచ్చగా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. Is it? ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి సార్ ఇలా వచ్చారు? స్వయంగా వచ్చి చెప్పాల్సిన విషయం నమస్కారం అండి. బాబు. నమస్కారం. అందుకే కుటుంబంతో వచ్చాను. రండి సార్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. నా భార్య నమస్కారం. నమస్కారం. హాయ్. తాగడానికి ఏమైనా తీసుకురా. వాళ్ళకి మందలోటు ఉందా మావా? అమ్మాయి పెళ్లి కదా, ఫస్ట్ ఇన్విటేషన్ నీకు ఇచ్చిపోదామని వచ్చాను. నాకు ఫస్ట్ ఇన్విటేషన్. ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారకుడివి నువ్వే కనుక నీకివ్వడమే కరెక్ట్. నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉండుంటే మేం ప్రాణాలతో బతికుండేవాళ్ళం కాదు. సార్, అది నా పని సార్. అందుకు మీరు నా కమిషన్ కూడా ఇచ్చేసారు. నో నేను నీకు ఇచ్చింది కేవలం కమిషనే, కానీ నువ్వు మాకిచ్చింది జీవితం. వెళ్ళొస్తాం మరి. సార్, ఒక్క ఇన్విటేషన్ ఇచ్చారు, నేను కూడా రావచ్చు కదా? నీకు కలిపే ఇన్విటేషన్. సాధారణంగా పిరవని పేరంటానికి నేను వెళ్ళను. తప్పకుండా రావాలి. వస్తాను బాబు. వెళ్ళొస్తాం. కాశ్మీర్ ఆపులు మావా. శైలు, తర్వాత ముఖ్యమైన ఇన్విటేషన్ ఎవరికమ్మా? విజయనగరానికి నాన్న. ఓకే, ఇంకోటి ఇవ్వు.
మాధవీలత 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 ఎవరండి? నువ్వు మాధవీలతవా? నువ్వే మాధవీలతవని ఎలా నమ్మడం? నువ్వు కొరియర్ అంకుల్వే. నువ్వు దొంగవి కాదని నేను నమ్మట్లేదు. సరే ఇక్కడ సంతకం పెట్టు. తీసుకోమ్మా. మాధవీలత నీకు కొరియర్. మాధవి ఆంటీ నీకు కొరియర్. ఎక్కడి నుంచి మాధవి? హైదరాబాద్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందక్క. నా ఫ్రెండ్ శైలజకి పెళ్లి. ఎప్పుడు? వచ్చే 23వ తారీఖు. డార్లింగ్ ఏంటి లేటు, త్వరగా బయలుదేరు. నువ్వు వచ్చేసరికి పెళ్లి అయిపోయేలా ఉంది. ఏంట్రా మారు వేషంలో వచ్చావు? ఎవరి దగ్గర లోన్ తీసుకున్నావా? మావా, ఇది మారు వేషం కాదు, ధనవంతుడి వేషం. మన తండ్రి పేదవాడైతే అది మన విధి, దానికి మనం ఏం చేయలేము. మన మామగారు కూడా పేదవాడైతే అది మనకు మనమే పెట్టుకున్న చితి. యా ఆఫ్ కోర్స్. కనుక వీలైనంత వరకు మన మామగారు పేదవాడు కాకుండా చూసుకోవాలి. ఎలా ఉంది మన ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ బానే ఉంది, కానీ ఆ లిప్స్టిక్ ని కొంచెం అవాయిడ్ చేసి ఉండొచ్చు. ఉండనివ్వు డార్లింగ్, కన్నె పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ మాత్రం గ్లామర్ ఉండాలి. యునో, ఐటీలో వర్క్ చేసే అమ్మాయి కూడా నైటీలో అస్సలు బాగోదు, కానీ పెళ్లికి మాత్రం పట్టు చీర కట్టుకుని సినిమా హీరోయిన్ లా వస్తారు. ఆళ్లలో ఒక డబ్బున్న అమ్మాయిని చూసి పడేయాలని డిసైడ్ అయిపోయాను. నేను ఒకటి చెప్పనా? ఒకటే కర్మ, 4 చెప్పు వింటాను. అందం 20లో ఉంటుంది, 60లో ఉంటుంది. డబ్బు 1వ తారీఖు ఉంటుంది, 30వ తారీఖు ఉండదు. మంచి గుణం మాత్రమే శాశ్వతం. కనుక అలాంటి అమ్మాయిని చూస్ చేసుకో, జీవితంలో సుఖపడతావు. ఈ రోజుల్లో అటువంటి అమ్మాయిలు ఉంటారా? ఉంటారు, కానీ నీలాంటి వాళ్ళ కళ్ళకి వాళ్ళు కనపడరు. నీకంటే కనపడతారు. ఎలా? ఎన్ని వేల మంది మధ్యలో ఉన్నా కూడా తను విడిగా కనపడుతుంది. తను విడిగా వెళ్ళి నుంచొని ఉంటుంది. వెళ్తాం మావా. హాయ్ బడీ, సెల్ఫీ కావాలా? బోండం కావాలా? వద్దు, మినిమం 300 లైక్స్ వచ్చిండేవి, మిస్ చేసుకున్నాడు. సార్ భైరవా, ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నాను సార్. నాకు చిన్న హెల్ప్ చేయాలయ్యా. చెప్పండి సార్. మా అమ్మాయి ఫ్రెండ్ ఒకటి వైజాగ్ నుంచి పెళ్లికి ఇక్కడికి వచ్చింది. మా ఇంటి నుంచి కారులో ఇక్కడికి వచ్చే దారిలో కొంతమంది రౌడీలు ఏదో గొడవ చేస్తున్నారట. ఏ ఏరియా సార్? కట్టమైసమ్మ గుడి దగ్గరట. ఓకే సార్, నేను చూసుకుంటాను. రా, వచ్చి కూర్చో. సారీ, నేనంతా విన్నాను. నేను ఇప్పుడు గబ్బర్ సింగ్ మూడ్ లో లేను, తొలి ప్రేమ మూడ్ లో ఉన్నాను. లవ్ అండ్ లవ్ ఓన్లీ. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను స్ట్రైట్ గా మండపానికి వెళ్తా. నువ్వు అక్కడికి వచ్చేసరికి నా కాబోయే వారే నీకు పరిచయం చేస్తాను. తర్వాత మండపంలో దిగేటప్పుడు దర్జాగా ఉండాలి. BMW లో కాల్ టాక్సీ దొరుకుద్దా? ఇట్స్ ఓకే, నేను షేర్ ఆటోలో ఇరుక్కునే పోతా. బాయ్. ఆటో